నశించిపోవటం ఎవరికి ఎవరో నశించిపోవటం ఆయనకి ఇష్టమో లేదు. అందుకని వారిని రక్షించుట కొరకు ఈ రాత్రి కోరికను దేవుడు మా ద్వారా అనుగ్రహించాడు. కలిగిన ఉన్నవారు చప్పట్లు కొడదాం. దేవుడు ఈ రాత్రి ఈ సువార్త కోరికను వినిపించడానికి దేవుడు మా మీద పెంచిన భారం బట్టి ఈ రాత్రి మన గ్రామానికి మేము వచ్చాం. నశించిపోవడం ఎంతో మంది ఉన్నారు. వారు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఎంతో మంది లోకములో బంధకముల చేత బంధించబడి కట్టబడి ఒక్కొక్కరు ఒక్కొక్క ద్వారా కట్టబడి ఉన్నారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అనేకమైన సమస్యలు వేదనలతో ఉన్నారు. భార్యాభర్తల సంబంధం లేకుండా, తల్లిదండ్రులకు సంబంధం లేకుండా, అత్త కోడలకి సంబంధం లేకుండా అనేకమైన బాధలు వేదనలతో ఆ సమస్యలు వేదనలో సమస్యల వలయంలో చిక్కుకున్న వారు ఉన్నారు. అందుకని ఆయన పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి వారందరినీ రక్షించట కొరకు ఆయన పరలోకమును విడిచి భూలోకమును వచ్చి ఆ కల్వరి కొండ పైన ఆయన రక్తమును కార్చాడు. ఎవరి కోసం రక్తం కార్చాడు? నశించిపోయే వారి కోసం. అక్కడ లూకా సువార్త 19:1 ఉన్నది. ఆయన్ని పిలిచి నశించిపోవట ఇష్టం లేదని నేడు నీ ఇంటికి నేను వచ్చి ఉన్నాను, రావాల్సి వచ్చింది, నువ్వు త్వరగా దిగు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు. మీకు తెలుసు ఆ వాక్యం, మన అందరికీ తెలిసిన వాక్య భాగమే. నేడు త్వరగా ఏమన్నాడు? దిగు. అవునా? త్వరగా దిగమంటే అర్థం ఏంటి? త్వరగా నీకు రక్షణ వచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో మన జీవితంలో తెలియదు. ఈ రోజు మాట్లాడిన వారు ఈ రోజు బ్రతికి ఉన్నా అంటే అది దేవుడి కృపే. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితుల్లో మానవులైన మన జీవితంలో జీవిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో ఎవరు నశించుట ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసము తీసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని కొరకు మనం ఎలా జీవిస్తా ఉన్నాం. అందుకే 2 మాటలు అంటాడు, చదవండి. లూకా సువార్తలోనే 15వ అధ్యాయము ఆయన ఎక్కడికి వెళ్ళాడో 4వ వచనంలో 100 గొర్రెలు ఎన్ని చెప్పండి? ఒక్కటే. ఎన్నన్నా? ఒకటి తప్పిపోగా 99టిని విడిచి ఒక్క గొర్రె కోసం ఏం చేశాడంట? వెదకి 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 ఈ లోకంలో నశించుట ఇష్టం లేదు. అందుకని వెదకి 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 ఎక్కడో కంపలో ఇరుక్కుపోయిన పరిస్థితులు ఉంటే ఆ గొర్రె ఆ కొమ్ములు మెలవలిసి అలా ఇరుక్కుపోయిన పరిస్థితిలో ఉంటే ఆ గొర్రె కోసం యజమానుడు ఆ కంపలోనికి దూరి చేతులకు ముళ్ళు గుచ్చుకుని ఉండొచ్చు, ఆ ముఖానికి ఆ ముళ్ళు గుచ్చుకుని ఉండొచ్చు, బట్టలకి ముళ్ళు గుచ్చుకొని ఏమై ఉండొచ్చు, బట్టలు కూడా చిరిగిపోయిన పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఆ యజమానుడు ఏం చేశాడంట? అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ గొర్రెని తీసుకురావడానికి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి లోపలికి దూరి ఆ గొర్రెను బయటికి లాక్కొని తీసుకుని వచ్చి ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నా తప్పిపోయిన ఈ గొర్రె మళ్ళీ ఏమని